ఏపీలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి చివరి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపు కోట్ల మంది ప్రజలకు 5 కోట్ల మందికి పైగా ప్రజలకు ఒక అతిపెద్ద సందేశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇవి చివరి సమావేశాలు, ఎన్నికల ముందు జరిగే సమావేశాలు కాబట్టి. అలాగే నోట్ ఆన్ బడ్జెట్ కూడా, ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడం కూడా, ఎందుకంటే 3 నెలల కాల పరిమితిని ఈ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడం అనేది ఒక బాధ్యత కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలు అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టే అర్హత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వానికి ఉంది. అదే చేయబోతుంది. అలాగే దీంతో పాటు మళ్ళీ ఎవరు గెలిచి అసెంబ్లీకి వస్తారో ఏంటనేది తెలియదు కాబట్టి ముందైతే ఈ బడ్జెట్ అయితే పెట్టేసి అయితే వెళ్ళిపోతారు. అదే నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని కీలక బిల్లులు ఏమైనా ఉంటే కూడా ఆమోద ముద్ర వేసుకోవాలి అనేది దీనికి సంబంధించి రేపు ఒక కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. అందులో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు అనేది 31వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. అందులో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇందులో మొత్తం 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇందులో ఎంతమంది హాజరవుతారు ఏంటి అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే టికెట్లు దక్కలేని వాళ్ళు చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి రాజీనామాలు చేసిన వాళ్ళు, రాజీనామాలు చేయకుండా అసంతృప్తితో ఉన్న వాళ్ళైతే రారు. ఇప్పటికే టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 4 శ్రీదేవి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ గారి ముందు హాజరయ్యారు కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశాల ద్వారా, అసెంబ్లీ సమావేశాల ద్వారా ఎన్నికలకు సంబంధించి కూడా ఒక అతిపెద్ద సందేశం ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడబోతున్నారు అనేది రేపు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆ సమావేశాలు ఏంటి, ఎన్ని రోజులు జరుగుతాయి, దాంట్లో ఏం మాట్లాడతారు ఏంటనేది ప్రకటించబోతారు అఫీషియల్గా త్వరలో.